సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెరగడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమైంది సార్? నమస్కారం అమ్మ. దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరపాలనేది మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. కానీ ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఎన్నికల ఖర్చు మనం చూస్తే ప్రస్తుతం ఇది ప్రజలకు మేలు కంటే నష్టం జరిగించేటువంటి అంశంగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిజాయితీతోనూ నీతివంతమైన పాలనతోనూ నైతికత కూడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈరోజు వ్యాపారాలతోనూ అక్రమాలతోనూ భూదందాలతో నిండిపోయినటువంటి కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో 1952లో ఎన్నికల ప్రక్రియ భారతదేశంలో ప్రారంభమైనప్పుడు ఆ రోజు ఎన్నికల ఖర్చును మనం చూస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల ఖర్చు ఎన్ని లక్షల రెట్లు పెరిగిందో ప్రపంచ దేశాల్లోనే దాదాపు భారతదేశ ఎన్నికల ఖర్చు 2024కు 1,84,000 కోట్ల రూపాయలు ఈ పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకోవడానికి రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ కలిసి ఖర్చు చేసినటువంటి నిధులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇలా ఎన్నికల ప్రక్రియ ఖర్చు పెరగడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అవినీతి పరులు ఎక్కువగా శాసనసభల్లోకి, పార్లమెంటులోకి ఎన్నికైతే ఆ చట్టాలు కూడా వారికి అనుకూలంగా ఉంటాయి, కానీ ప్రజలకు మేలు చేసేటివిగా ఉండవు అనేది నా భావన. సార్ బీసీఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీసీ డెవలప్మెంట్ కోసము నియమించిన రికమెండేషన్ ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్? మన రాష్ట్రాల్లోనూ దేశంలో బీసీల అభివృద్ధి కోసం, అంటే భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు దేశంలో చూస్తే మండల్ కమిషన్, కాకా కాలేకర్ కమిషన్ కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అనంతరామ కమిషన్, మురళీధర కమిషన్, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శాసనసభ కమిటీలు కావచ్చు, వీరు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మురళీధరరావు కమిషన్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 43% రిజర్వేషన్లు విద్యలోను, ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల రిజర్వేషన్లోను, చట్టసభల్లోనూ కల్పించాలని రికమెండ్ చేసినటువంటి ఆ కమిషన్ నివేదికను ఇంతవరకు పాలకులు అమలు చేయలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 1991లో మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని చెప్పి ఆనాటి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్ బేస్ చేసుకుని కేంద్ర ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు అమలు చేశారు. రిమైనింగ్ ఈరోజు చట్టసభల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, రిజర్వేషన్లు అమలు చేయడంలో, బీసీల నిర్లక్ష్యం చేయడంలో కేంద్రం, రాష్ట్రం రెండుగా దొందేగా వ్యవహరిస్తూ ఇప్పటికీ బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేటువంటి అజెండా పార్టీలకు లేదు, ప్రభుత్వాలకు లేదు. దేశవ్యాప్తంగా 1952లో ఫస్ట్ ఎలక్షన్ ఎంపిక అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 74 ఇయర్స్ తర్వాత మీకు మహిళలు గుర్తుకొచ్చారా సార్? ఇది పాలకులను అడగాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రతి అంశం జనాభా దామాష ప్రకారం బడ్జెట్లో నిధులు అలొకేషన్ కావచ్చు, లేదా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, డెవలప్మెంట్ రిసోర్స్ కావచ్చు, అలొకేషన్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. కానీ భారతదేశంలో మొదటి ఎన్నికలు జరిగినటువంటి 1952 మొదలుకొని 2024 వరకు అసెంబ్లీలోను, పార్లమెంట్లోను ఆ నిష్పత్తి, అంటే జెండర్ నిష్పత్తి చూసుకుంటే మహిళల పురుషుల రేషియో ఎంత ఉంది అనేది, అదేవిధంగా సామాజిక సమీకరణాల పరంగా చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వారి జనాభా నిష్పత్తి ప్రకారం, అదే 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు. ఇప్పటికీ 74 సంవత్సరాల తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలా అనేటువంటి
ఒక ఎన్నికల స్లోగన్ని వారి ఓట్ల కోసం ఇన్ని రోజులు మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కార్యరూపం దాల్చడం అనేటువంటిది స్వాగతిస్తూ, మీరు ఏ విధంగా జనాభాలో ఆకాశంలో సగం అనే మహిళలకి మీరు చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీ సీట్ల రిజర్వ్ చేయడానికి సిద్ధపడ్డారో వాటిని మేము స్వాగతిస్తున్నాం. అదే దామాషా ఈరోజు 55% ఉన్నటువంటి బలహీన వర్గాలు మీకు గుర్తుకు రావడం లేదా? వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్ల విధానం విద్యలోను ఉద్యోగాల్లోనూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేషియో సక్రమంగా లేదు. ఈరోజు ఇంత పెద్ద ప్రక్రియ, దాదాపు 54% అసెంబ్లీ సీట్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ దేశంలో 55% ఉన్నటువంటి బలహీన వర్గాలు మీకు గుర్తుకు రావడం లేదా? కేవలం బలహీన వర్గాలు మీ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించేటువంటి ఓటరుగానే మిగిలిపోవాలా? వారి సంక్షేమం కానీ, వారి అభివృద్ధి కానీ, వారి భవిష్యత్తు కానీ, వారి కోసం వారు చట్టాలు చేసుకునేటువంటి పరిస్థితి కానీ ఈ దేశంలో ఎందుకు లేదు అనేది ఈరోజు డాక్టర్ పోతుల నాగరాజు పాలక వర్గాన్ని పార్టీని ప్రశ్నిస్తా ఉన్నారు. సార్, బీసీఏ రేషియో ప్రకారము ఎమ్మెల్యేలు ఎంపీసీ ఎందుకు ఇప్పటి వరకు రిజర్వేషన్ చేయలేదు సార్? ఇది మంచి ప్రశ్న. రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. కేవలం ఎన్నికలప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, ఈరోజు ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం, తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్, లేదా దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ కాంగ్రెస్, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఒకే స్లోగన్ ఎన్నికల ముందు ఇస్తాయి: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము అని. ఇప్పటికీ 74 సంవత్సరాలు అయ్యింది. ఎందుకు అవకాశం బీసీలకు రిజర్వేషన్లు చట్టసభలు ఇవ్వలేకపోయారు? కేవలం పార్టీలు ఓట్లను క్యాప్చర్ చేసుకునేటువంటి మైండ్ గేమ్ ఆడడం తప్ప ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చిత్తశుద్ధిగా బీసీల రిజర్వేషన్ల పట్ల ముందుకు వెళ్ళడం లేదు. దానికి ఉదాహరణగా ఈరోజు 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించేటువంటి అజెండా పైన శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అగైన్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా బీసీల ఓట్ల కోసం శాసనసభలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేటును కూడా దాటకుండా ఎక్కడ భద్రపరిచాడు? నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఈ అంశం పైన ప్రాంతీయ జాతీయ పార్టీలు నొప్పించి బీసీల రిజర్వేషన్ల కోసం ఎందుకు స్టెప్ వేయడం లేదు? మళ్ళీ చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత సేమ్ పల్లవిని అందుకున్నాడు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అని చెప్పి తీర్మానం చేశారు. 3 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బీసీల రిజర్వేషన్ల అంశం పార్లమెంటుకు ఎందుకు తీసుకెళ్లడం లేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ సీట్ల పెంపుదలకు అడక్కనే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారు. అదే మీరు తీర్మానం చేసినటువంటి బీసీల రిజర్వేషన్ల పైన ఎందుకు పార్లమెంట్లో ఈ పునర్విభజన చట్టంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీల చట్టసభల్లో రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అని అన్ని రాజకీయ పార్టీలకు డాక్టర్ పోతుల నాగరాజు విజ్ఞప్తి చేస్తున్నాడు, డిమాండ్ చేస్తాము.